కాంగ్రెస్లో కయ్యాలు ఏ రేంజ్లో ఉంటాయో వాటిపై చర్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. అందుకే వృద్ధ పార్టీలో ఆ కమిటీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకనేమో ఇప్పుడు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం హడావుడి చేసిన కమిటీ ఇప్పుడు అధికారం వచ్చాక మాత్రం నామమాత్రంగా అన్నట్టుగా తయారైందట. ఈ తరహా గప్చుపైపోవడం పార్టీ వర్గాల్లోనే కాదు పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అవుతోంది. సైలెన్స్. పిసిసి క్రమశిక్షణ సంఘం సైలెన్స్. మొదట్లో హంగామా, ఇప్పుడు ఏమైందబ్బా? పట్టించుకోవట్లేదా? పట్టింపు కరువైందా? అసలే కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు హద్దన్నదే ఉండదు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న తమ తీరు ఇంతే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. అలాంటి నేతలకు కళ్ళెం వేసేందుకు అధిష్టానం ప్రతి పిసిసిలోనూ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. నోరు జారిన నేతల్ని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారని, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలిపించి మాట్లాడడం, షోకాస్ నోటీసులు ఇచ్చి వివరణ కోరడం, అది సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకోవడం, ఇది ఆ కమిటీ చేసే కీలకమైన పని. ఇక్కడనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా జరిగేది ఇదే. కానీ తెలంగాణలో మాత్రం ఆ కమిటీ కామైపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధూమ్ధామ్ గా పనిచేసిన ఈ డిసిప్లినరీ కమిటీ ఇప్పుడు మాత్రం కుయ్యమనట్లేదనే చర్చ జోరందుకుంది. నేతల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటైన క్రమశిక్షణ కమిటీ కళ్ళు మూసుకుందట. కాకపోతే మొదట్లో హడావిడి చేసిన కమిటీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యిందన్నదే అంతు చిక్కని అంశంగా మారిపోయింది. రోజుకో గొడవ, పూటకో వివాదం చెలరేగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే అర్థం కాని విషయం అంటున్నాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సహజంగానే ఉంటాయి. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అవి ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పటికే అవి పీక్స్ కు చేరుకున్నాయి కూడా. అయితే వీటన్నిటి పరిష్కారం కోసమే ఉన్న క్రమశిక్షణ కమిటీ మాత్రం చేష్టలుడికి చూస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి నేతృత్వంలో ప్రస్తుతం ఈ డిసిప్లినరీ కమిటీ కొనసాగుతుండగా మొదట్లో వరుస మీటింగులు పెట్టి బాగానే హడావిడి చేసింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా గప్చుపైపోయింది. మల్లు రవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడెక్కడ నేతల మధ్య వివాదాలు ఉన్నాయో తెలుసుకొని, వారి నుంచి ఫిర్యాదులు, వివరాలు తెలుసుకొని గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరిగింది. దాన్ని కాదనలేవు. ఆ ప్రక్రియలో భాగంగానే హంగామా కూడా బాగానే జరిగింది. కొండా దంపతులు వర్సెస్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అన్నట్టుగా రచ్చకెక్కిన వరంగల్ కాంగ్రెస్ వారి విషయంలో చాలా కీలకంగా వ్యవహరించింది ఈ కమిటీ. కొండా మురళిని, ఎమ్మెల్యేలను పిలిపించి వేరువేరుగా మాట్లాడింది. అయితే ఆ తర్వాత ఆ సంగతి ఏమైందో తెలియదు. ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు. మొత్తానికి వ్యవహారం అటకెక్కింది తప్ప అసలు పరిష్కారం మాత్రం దొరకలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. గాంధీ భవన్ కు పిలిచి చాయ్ బిస్కెట్లు తినిపించి వారితో చర్చలు జరపడమే తప్ప తర్వాత తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమనే టాక్ నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికీ చాలా క్లారిటీ లేకుండా పోయింది. పోనీ పిసిసికి గానీ ఏఐసిసికి గానీ ఏమైనా సిఫార్సులు చేశారా అంటే అదీ లేదు. అసలు ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ నుంచి ప్రకటన కూడా రాలేదు. ఈ ఒక్కటే కాదు, చాలా అంశాల్లోనూ తీర్పును అటకెక్కించేసింది పిసిసి క్రమశిక్షణ కమిటీ. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి బోలెడు ఫిర్యాదులందాయి. గజ్వేల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డిపై వ్యతిరేక వర్గం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. గాంధీ భవన్ లో పెద్ద గలాటానే చేసింది. అంతకుముందు పటాన్చెరులో వలస ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో జరిగిన రచ్చ కూడా గాంధీ భవన్ గేటుకు సెగతగిలేలా చేసింది. ఈ విషయంలో స్థానిక ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేసిన క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అటు గద్వాల్ నియోజకవర్గంలో గందరగోళాన్ని ఇప్పటికీ కంట్రోల్ చేయలేకపోతోంది ఈ డిసిప్లినరీ కమిటీ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సరిత తిరుపతయ్య సై అంటే సై అంటూనే ఉన్నారు. ఆ విషయంలోనూ ఎటూ తేల్చని పరిస్థితి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య వార్ టీవీ సీరియల్లా నడుస్తూనే ఉంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. అక్కడి నుంచి పోటీ చేసిన కంది శ్రీనివాసరెడ్డికి సీనియర్లకు మధ్య నిత్య జగడాలు వెరీ కామన్ అయిపోయాయి. ఈ విషయంలోనూ పిసిసి క్రమశిక్షణ కమిటీ తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఇక ఏకంగా సీఎం సహా అధిష్టానం పెద్దల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఇప్పటి వరకు చర్యలు లేవు. అయితే రాజగోపాల్ రెడ్డి ఏఐసిసి సభ్యుడు కాబట్టి క్రమశిక్షణ కమిటీ తన పరిధిలోకి రాదని వదిలేసి ఉండొచ్చు అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఆయన సంగతి సరే, మరి మిగతా వారి జగడాల మాట ఏమిటి? వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు అన్నదే పార్టీ వర్గాల్లో గుసగుసలకు కారణమవుతోంది. పార్టీలో నేతల మధ్య ఈ స్థాయిలో గొడవలు, వివాదాలు ముదురుతుంటే ఎలాంటి చలనం లేకుండా క్రమశిక్షణ కమిటీ ఉండడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. పేరుకే క్రమశిక్షణ కమిటీ, పైసా పనిచేయడం లేదనే టాక్ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా ఈ డిసిప్లినరీ కమిటీలో డిసిప్లిన్ వస్తుందేమో చూడాలి.